వెల్కమ్ టు కెరియర్ గైడ్ కార్యక్రమం. కెరియర్ కి సంబంధించి అండ్ అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లైవ్ లో కాల్ చేసి సతీష్ గారితో మాట్లాడొచ్చు. మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించి కెరియర్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ తో మాట్లాడి మీరు క్లారిటీ తీసుకోవచ్చు. సో హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ప్రస్తుతానికి అయితే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ కూడా సమ్మర్లో ఏ కోర్సులు తీసుకోవాలి, ఏ కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా బాగుంటుంది, అండ్ అలాగే పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలు ఖాళీగా ఉండకుండా స్క్రీన్ టైం తగ్గించడం కోసం ఏదో ఒక కోర్సులో జాయిన్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా అంటుంటారు. సో ఇప్పుడు ఈ సమ్మర్లో ఎటువంటి కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో లాభం ఉంటుంది అంటారు, అండ్ పర్టికులర్గా ఏంటంటే సర్టిఫికెట్ ఉన్న కోర్సెస్ తీసుకోవాలి అంటారు? అవునండి. అంటే పూర్వకాలం రోజుల్లో అంటే సమ్మర్ అంటే ఏదో నానమ్మ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళం మనందరం. సో అక్కడ ఒక రకమైనటువంటి స్కిల్, అంటే కొంచెం సోషల్ స్కిల్ కానీ లేకపోతే వేరే అదర్ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉండేది సమ్మర్లో చదవకపోయినా. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల, ఇంట్లోనే ఉండడం వల్ల మీరు చెప్పినట్టుగా అసలు ముందు ఈ మొబైల్ నుంచి తప్పించాలి, ఈ సోషల్ మీడియా నుంచి తప్పించాలంటే ఏదో రకంగా ఎంగేజ్ చేస్తే తప్ప కంట్రోల్ చేసే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు అన్నమాట వాస్తవం. సో దాని గురించైనా పెట్టాలి క్లాసెస్. మామూలుగా పూర్తిగా చక్కగా ఆడుకుంటారో లేకపోతే వేరేది ఏదైనా చేస్తారో పర్లా. ఇప్పుడు చక్కగా ఏదో క్రికెట్, ఏదో స్విమ్మింగ్ వెళ్ళాడు, లేకపోతే ఏదో టెన్నిస్కి వెళ్ళాడు, తప్పలేదు, అది మంచిదే కదండి. అట్లా కాకుండా లోన్లీగా ఒక చోట కూర్చోవడం లేకపోతే మొబైల్ పట్టుకు ఉండడం అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళంత వరకు కూడా తల్లిదండ్రులు వాటిని కంట్రోల్ చేయాలండి. సో అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సమ్మర్లో మీరు ఏ కోర్సెస్కి వెళితే బాగుంటుందని అడిగిన కాబట్టి క్లాస్ బట్టండి. ఇప్పుడు 6th క్లాస్ ఉంది, 7th ఉంది, లేకపోతే 9th కానీ 10th కానీ 12th కానీ ఇంజనీరింగ్. ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి కిందకు వస్తానండి. అండర్ గ్రాడ్యుయేషన్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే తప్పనిసరిగా సమ్మర్లో ఇంటర్న్షిప్ చేయాలండి. అది జాబ్ ఇంటర్న్షిప్ అయినా పర్వాలేదు, రీసెర్చ్ ఇంటర్న్షిప్ అయినా పర్వాలేదు. మనం కూడా చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మన 99 ఎడ్యుకేషన్ ఏదైతే మనకి యూట్యూబ్ ఛానల్ ఉందో దాని ద్వారా ఆల్మోస్ట్ ఒక 40 వరకు కూడా సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏం అప్లై చేసుకోవాలని చాలా డీటెయిల్డ్గా ఈ సంవత్సరం మనం చేసామండి. చాలా ఇంటర్న్షిప్ చెప్పాం. డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా సమ్మర్ ఇంటర్న్షిప్స్లో జాబ్ కానీ రీసెర్చ్ కానీ చేయాలి. ఖాళీగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఖాళీగా ఉన్న వ్యక్తులకు ఎవరో కూడా జాబ్లు ఇవ్వట్లా. ఇది పాయింట్ నెంబర్ 1. ఎట్టి పరిస్థితి ఏది లేకపోతే ఆన్లైన్లో సమ్మర్ ఇంటర్న్షిప్స్ అన్నా కూడా చేయండి. ఆన్లైన్లో కూడా చాలా సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా ఉంటాయని ఐఐటీస్లో కోర్సెస్ కానీ, ఇప్పుడు ఐఐటీ కాన్పూర్ కోర్సు లాంచ్ చేశారు, ఐఎస్ఏలో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఐడియాస్ అని, ఇలా రకరకాల కోర్సెస్ అన్ని కూడా లాంచ్ చేస్తున్నారండి. వాళ్ళు పిల్లల్ని సమ్మర్లో ఏదో రకంగా అండర్ గ్రాడ్యుయేట్ పిల్లల్ని మనం ఎంగేజ్ చేయాలని. కిందకు వచ్చినట్లయితే 12th క్లాస్ పాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరికీ సీట్లు వచ్చిన తర్వాత సరే ఎంసెట్టో లేకపోతే ఏదో ఐఐటీయో లేదా ఇంకో ర్యాంకో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేదా రాని వాళ్ళు ఉండొచ్చు. ఎలాగ కాలేజీకి వెళ్తాం కదా అని మొత్తం పుస్తకాలని పేపర్లని చింపేసి చుట్టాలందరికీ పుస్తకాలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి 2 నెలలు మనం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈ రకంగా ఇప్పుడు దాకా హాస్టల్లో ఉండేదో పద్ధతిగా చదువుకున్న వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత విపరీతంగా తయారవుతున్నటువంటి ధోరణిని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా ఏం చేయాలంటే ఈ యొక్క సమ్మర్లో రేపొద్దున ఇంజనీరింగ్ కానీ వేరే కోర్సుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లీనియర్ ఆల్జబ్రా కానీ, క్యాలిక్యులస్ కానీ, లేకపోతే ఇంటిగ్రేషన్స్ ఏవైతే ఉంటాయి ఇవి కానీ, లేకపోతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, C++ కానీ, ఈ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. లేకపోతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండదండి. జనరల్గా స్టేట్ బోర్డులో తీసుకుంటే తెలంగాణ ఆంధ్రాలో పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు. అలాగే కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, కొంత సాఫ్ట్ స్కిల్స్ కానీ ఉండవు, లేకపోతే మ్యాథమెటికల్గా కూడా డెప్త్ ఉండదు. ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత 40% ఆఫ్ ది ఇంజనీరింగ్ పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. అందుకు 12th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా చేయాలి. అలాగే 11th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా హాలిడేస్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకుంటారో ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ చేసుకోండి. సరే శాటా లేకపోతే జేఈ అనుకోవటం అది. 10th క్లాస్ పిల్లలు ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళకి చెప్పి సలహా ఏంటంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటారో ఐపీ మ్యాటో, నీటో, యూసీడో, జేఈ మెయిన్స్ లేకపోతే ఇంకోటి ఏదైతే ఐఎస్ఐ ఏదైతే ప్లాన్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో చేయొచ్చు. వీళ్ళకి అది 10th క్లాస్ పిల్లలు ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారో, లేదంటే నేను ఆన్లైన్లో ఈ బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఐఐటీస్లో మంచి కోర్సెస్ కొన్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో కూడా మంచి టాప్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయండి. ఏదైనా EDX కానీ ఇలాంటి వెబ్సైట్స్లో కోర్స్ ఎలా కానీ, UDMA కానీ అలాంటి వాటిలో కూడా చక్కగా చేయండి. పిల్లలు 9th, 8th, 7th క్లాస్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా డైలీ 1 అవర్ నుంచి 2 అవర్స్ ఏదైనా పజిల్స్ చేయడం కానివ్వండి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం కానివ్వండి, అలాగే ఆన్లైన్లో కోర్సులు ఏవైతే ఉంటాయో ఫౌండేషన్ కోర్సెస్ కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోండి. సర్టిఫికేట్ కోర్సులు ఉండాలని అడిగారు మీరు. సర్టిఫికేట్ కోర్సెస్ జనరల్గా అంటే స్కూల్ పిల్లలకి సర్టిఫికేట్ కోర్సెస్ పెద్దగా యూజ్ ఉండదు. కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉందండి. అసలు ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి, అసలు ఇస్రో ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం అనుకున్నారు వాళ్ళు చక్కగా ఇండియన్ స్పేస్ ల్యాబ్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసేవాడి. మనం చక్కగా దాంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇట్లాంటివి కొంచెం ప్రెస్టేజియస్గా కొన్ని ఐఐటీస్లో కానీ లేకపోతే ఏదైనా స్పేస్ ల్యాబ్స్లో కానివ్వండి, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో చేసినప్పుడు సర్టిఫికేట్ కోర్సులు చేస్తేనే మంచిది.
అలా కాకుండా ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అని అనుకున్నప్పుడు ఈ పిల్లలకి 8th 9th 10th క్లాస్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సుల వల్ల పెద్దగా యూజ్ ఉండదండి. సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా కూడా చేయొచ్చు. సర్టిఫికేట్ కోర్సు ఎవరికి ఉపయోగం అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే సమ్మర్లో చదువుతారో వాళ్ళకి చాలా వరకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి. కొంత 12th అయిన తర్వాత ఏదైనా అలాంటి సర్టిఫికేట్ కోర్సులు చేసినట్లయితే ఏదైనా స్టాటిస్టిక్స్ లేకపోతే ఇంకోటి కోర్సులు చేస్తే ఏదైనా అప్పుడు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. స్కూల్ పిల్లలకి పెద్దగా యూజ్ ఉండదు అన్లెస్ మంచి ప్రెస్టీజియస్ దాంట్లో చేస్తే తప్ప. అలాగే సతీష్ గారు, మనం ఈ మధ్య చూసుకుంటే ఎక్కువగా ఈ కోడింగ్, ఏఐ, మార్కెటింగ్ వీటి మీద ఎక్కువగా స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ కలిగింది అంటారు? అంటే ఇవి నిజంగా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటారా? డెఫినెట్ గానండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎవాల్యుయేషన్ మనకి ఎంత మోడర్నైజేషన్ లేకపోతే మోడర్న్ టెక్నాలజీస్ లోకి ఎంత ఇవాల్వింగ్ లోకి వెళ్తున్నామండి. కొత్త టెక్నాలజీస్ అంటే ప్రపంచంలో ఎక్కడ లేనివన్నీ లోతుగా వెళ్తున్నామండి. డీప్గా మనం తవ్వేస్తున్నాం అన్ని. అంటే ఒక 1000 సంవత్సరాల తర్వాత జనాలకు తవ్వడానికి ఏమీ లేకుండా చేసేస్తున్నాం మనం. అంటే చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి మొత్తం తినేసారా మీరు, ఫుడ్ రిసోర్సెస్ అన్ని తినేశారు అని ఏదైతే చాలా మంది ఎన్విరాన్మెంట్ ఏదైతే ఎవరు ఇష్టలుంటారో వాళ్ళు చెప్తుంటారు కదా, అలాగా మొత్తం మేధాశక్తి మొత్తాన్ని వాడి ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఏ ఎరా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతారో వాళ్ళ గోల్డెన్ పీరియడ్ అండి. అంటే విపరీతమైనటువంటి స్కోప్, విపరీతమైన స్టార్టప్స్, విపరీతంగా ఉన్నటువంటి టెక్నాలజీస్ని చూస్తారంటే మనం బతుకుంటే మనం కూడా చూస్తాం. అది యాక్చువల్గా అంటే మన జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా ఇది ముందుకెళ్తుంది. కానీ దీనివల్ల నష్టం లాభం అనేది పక్కన పెట్టినా ఒక్కసారి మీకు స్టార్ట్ అయింది డిగ్ చేయడం. ఏమంటే స్టార్టింగ్లో తవ్వడం కష్టం అండి, డిగ్ చేయడం కష్టం అండి. ఒక్కసారి డిగ్ చేసిన తర్వాత ఒక డెప్త్ వెళ్ళిన తర్వాత లోపలికి డెప్త్ డిగ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. సో డెఫినెట్గా మీకు అట్లాగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెక్నాలజీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో పిల్లలందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇంజనీరింగ్లో జాయిన్ అయినా మీరు మెకానికల్ చదువుతున్నారా, మైనింగ్ చదువుతున్నారా, మెటీరియల్ సైన్స్ చదువుతున్నారా, లేదా మెడికల్ చదువుతున్నారా, ఫార్మా చదువుతున్నారా అన్నది పక్కన పెట్టండి. డెఫినెట్గా బేసిక్ టెక్నాలజీ ఇంట్రడక్షన్స్ జెన్ఏకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా నేర్చుకుని తీరాలి. ఫ్యూచర్ అంతా కూడా టెక్నాలజీ వైపు వెళ్తుంది. ఫ్యూచర్లో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మీకు ఏజెంట్ కేఎస్ అని చెప్తున్నారు, ఇంకొంచెం ముందుకెళ్తే క్వాంటమ్ అని చెప్తున్నారు, లేకపోతే డిఫరెంట్ టెక్నాలజీస్లో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా మీరు అంటే చూడండి, మొన్నటిదాకా ఫైనాన్షియల్ లిటరసీ అన్నారు, ఇల్లిటరసీ అన్నారు, ఇలా రకరకాల ఇప్పుడు ఏ లిటరసీ అంటున్నాం మనం కొత్తగా. అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ మీడియాలో ఉన్నారు, మీకు కూడా అవసరమైనది. కంటెంట్ తయారు చేయాలి, మీకు కూడా ఏదో టెక్నాలజీ రావాలి కదండి ఇంకా ఎఫెక్టివ్గా చేయాలంటే. అందు గురించి ఏంటంటే డెఫినెట్గా పిల్లలందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఖాళీగా, బట్ దీన్ని అదునుగా చేసుకుని చిన్నపిల్లలకు నేర్పించడానికి ట్రై చేయకండి. వాళ్ళందరూ ఆత్మ ల్యాప్టాప్ వేసుకుని కూర్చుని ఉంటారు, చదవడం మానేస్తారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చిన్నపిల్లలకి మాత్రం మీరు ఇవ్వకంటే. చిన్నపిల్లలకి అయితే ఆడుకున్నట్టు ఉంటుంది కదా, ల్యాప్టాప్ అంటే సరదాగా ఉంటుంది కదా. మీరు జనరల్గా అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయండి. కొంతవరకు 11th 12th పిల్లలు చదువుకుంటే పర్వాలేదు, అదేనా అబ్రాడ్ వెళ్ళి ఉద్దేశం ఉన్న వాళ్ళు కొంచెం చదువుకుంటే అవకాశం ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో తప్ప ఇప్పుడు జేఈఓ లేకపోతే నీటో రాసి వాళ్ళకి ఇప్పుడు అదే చదువుతారంటే మరి డిబేట్ అవుతారు కదండి పిల్లలు. ల్యాప్టాప్ మొబైల్ అంటే డిబేట్ అయిపోతారు. బట్ వీళ్ళంత వరకు అవి నేర్చుకోవాలని అడిగితే అసలు నేర్చుకుని తీరవలసిందే. మీరు ఇంకా దాంతో బతకవలసిందేనండి. ఈ రేడియేషన్తోనూ ఈ జీవన శైలితోనూ డీప్గా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. మనిషి చచ్చిపోతే బతకడానికి కూడా మందు కనిపెట్టేద్దాం ట్రై చేస్తున్నాం మనం. అంటే ఎక్కడ కూడా ఏ రిసోర్స్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారండి. ఎర్త్ మెటీరియల్స్ అంటే భూగర్భంలో దాగి ఉన్న ఎక్కడో ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా తవి బయటికి తీసేద్దాం ట్రై చేస్తున్నాం మనం. అంటే మొత్తం మనమే నాశనం అయిపోతున్నాం. ఇదేమి ఇప్పుడు మనం దేశాన్ని ప్రపంచాన్ని బాగు చేస్తున్నాం అన్న ఒక ముసుగులో మనల్ని మనం కిల్ చేసుకోవడమే కదండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పోవడం కానివ్వండి, జాబులు రాకపోవడం కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ పెరగడం కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం రావడం కానివ్వండి, లేకపోతే ఫుడ్ దొరకకపోవడం కానివ్వండి, రిసెషన్ రావడం కానివ్వండి, లేకపోతే జాబ్స్ పోవడం కానివ్వండి, ఇవన్నీ ఏంటి సూచనలు మీరు చెప్పండి. తెలియకుండా మన ప్రశాంతంగా పూర్వకాలం రోజుల్లోనే హ్యాపీగా ఉన్నాం కదా, ఏమీ తెలియని రోజుల్లోనూ. ఇప్పుడు ఇంత టెక్నాలజీ బాగా స్పీడ్గా వెళ్ళడం వల్ల మేబీ కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి అడ్వాంటేజ్ అవ్వచ్చు, కంఫర్ట్ లెవెల్ పెరిగి ఉండొచ్చు. మీకు స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వచ్చింది, కంఫర్ట్ పెరిగిందని మీరు చెప్తున్నారు. మేబీ ఇంతకుముందు చక్కగా ఫ్యామిలీతో షాప్కి వెళ్ళి సరదాగా కొనుక్కుంటే ఎలా ఉంది అని అడిగితే మేబీ అది బెటర్ అని అంటే బెటర్ అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు కదండి. సో అందువల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ పెరగడం వల్ల విరుగుడు కొరకన్నట్టుగా మాత్రం చెప్పలేం. ఇవన్నీ ఇప్పుడు అలిన్ మస్క్ గాడో లేకపోతేనేమో శాన్ ఆల్ట్మన్నో లేకపోతే ఇంకొకటి ఏదైతే ఎన్విడియో సీఈఓనో లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో డబ్బు కావాలండి, పెట్టుబడి పెడుతున్నారండి, డబ్బు సంపాదించుకుంటారండి. డబ్బు సంపాదించే ప్రయత్నంలో అది AK-47 తయారు చేస్తున్నామా, లేకపోతే న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నామా, లేకపోతే ఏ బాంబు తయారు చేస్తున్నామా, లేకపోతేనేమో మొత్తం ఏది చేస్తున్నాం అన్నది ఎవడో ఆలోచించడం. సో మనం బతకాలన్నా కూడా అది నేర్చుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో నేర్చుకోవాలని అడిగితే నేర్చుకోవాలి, అవసరం అని అడిగితే బతకడానికి అవసరం అంటే అవసరం. ఓకే అండ్ ఎప్పుడు కూడా అంటే పేరెంట్స్ అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్కువ మార్కులు వెంటే ఉంటుందన్నమాట, మార్కులు వెంట పడుతూ ఉంటారు. సో కేవలం మార్కులు ఉంటే సరిపోతుందంటారా? ఈ స్కిల్స్ కూడా అవసరమేనంటారా స్టూడెంట్స్ కి? డెఫినెట్ గానండి, మార్కులు కూడా అవసరమే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ లో కానీ వేరే చోట చదివినప్పుడు మార్కులు అడుగుతారండి, పర్సెంటేజ్ అంతా కట్ ఆఫ్లు పెడతా ఉంటారు. 9 ఉందా, 8 ఉందా, 8.5 ఉందని అడుగుతారు. అలాగే ఇంటర్మీడియట్లో 10th కానీ మార్కులకు అవసరం. ఇప్పుడు MBAకి వెళ్ళాలనుకున్న IIMకి 10th లేని మార్కులు వచ్చి 12th లేని మార్కులు వచ్చి అడుగుతారు. అకాడమిక్ మార్కులకు వెయిటేజ్ అనేది ఉంటుంది, పక్కన పెడదాం. బట్ ఉత్తి అకాడమిక్ మార్కులతో మీకు జాబులు వచ్చే అవకాశం ఉందంటే 80% లేదు. మన SRM యూనివర్సిటీ నుంచి ఒక పిల్లడు నా దగ్గరికి వచ్చాడు, 9.8 GPA ఉంది, జాబ్ లేదు. ఏం చేస్తాడు మార్కులు వేసుకుని? ఏదైనా ప్రాజెక్టులు చేసావు, ఇంటర్న్షిప్లు చేసావంటే చేయలేస్తారన్నాడు. ఓన్లీ చదువుకుని అంటే థియరీ మాత్రమే చదివితే
ఆ థియరీని మీరు ఎక్కడ అప్లై చేయకపోతే అసలు చదివిన చదువు వేస్ట్ అని చెప్తున్నారు అందరూ. ఓకే, అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదో నేర్చుకున్నారండి, కార్పెంటర్ పని నేర్చుకున్నారండి యూట్యూబ్లో నేర్చుకున్నారండి, కార్పెంటర్ ఎలా చేయాలి, కార్పెంటింగ్ ఎలా చేయాలని. ఏ ఉపయోగం? అది తీసుకెళ్లి ప్రాక్టికల్గా మనం ఎక్కడ చోట వాడాలి కదా. అందువల్ల ఏంటంటే మీరు థియరీ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి కోర్స్ అయినా ప్రాక్టికల్గా మీరు అప్లై చేయగలగాలి. కాబట్టి ఆ అప్లికేషన్ అనేది డెప్త్ ఉంటుందండి. అంటే మీకు మనం ఇంకా డెప్త్ తవ్వుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఎంత డెప్త్ మీరు నాలెడ్జ్ నేర్చుకుని ఎంత డెప్త్లో మీరు అప్లై చేయగలిగితే అంత డెప్త్ మీకు అప్లికేషన్ వచ్చినట్టు. డెఫినెట్గా మీరు అప్లికేషన్ అనేది చేసి తీరాలి. అప్లికేషన్ అనేది సర్టిఫికేట్ కోర్సులు చేయడం వల్ల, ఎగ్జామ్ కోర్సులు చదివి పాస్ అవడం వల్ల, లేకపోతే ఆన్లైన్లోకి వెళ్ళి 2-3 సర్టిఫికేట్ల కోర్సులు చదివి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ సర్టిఫికేట్ కోర్సులు ఆన్లైన్లో చేసినా కూడా జాబులు ఇచ్చే పరిస్థితి మార్కెట్లో లేదు. డెఫినెట్గా మీరు అప్లై చేయాలి. అప్లై చేయాలంటే రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్స్ రూపంలో కానీ మీరు అప్లై చేయాలి. రియలిస్టిక్ ప్రాజెక్ట్ అంటారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టేజ్ అంటే మెడికల్ లాగానండి. ఇంజనీరింగ్ కూడా మెడికల్ లాగా అయిపోయింది ఇప్పుడు. అవును, మెడికల్ వాళ్ళకి చూడండి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మెడికల్ జాబ్ ఎవరు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా నువ్వు చదువుతున్నప్పుడే హౌస్ సర్జన్ ఎలాగైతే చేస్తున్నారో, మెడికల్ పీజీ వాళ్ళు చదువుతున్నప్పుడే ఎలాగైతే డాక్టర్లకి వెళ్ళి పేషెంట్లు ట్రీట్ చేస్తారో, ఇప్పుడు మిగతా ప్రొఫెషన్స్ కూడా అలాగే చేయమని అడుగుతున్నారు. లేదనుకో నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా జాబ్ ఏమని అంటున్నారు. నువ్వేమంటున్నావు, సార్ జాబ్ ఇస్తే తప్ప నాకు ఎక్స్పీరియన్స్ రాదు కదా నువ్వు అంటున్నావు. వాడేమంటున్నాడు, చదువుకున్నప్పుడే నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాడు. చదువుకున్నప్పుడు ఎలా తెచ్చుకోవాలి నువ్వు అడుగుతున్నావు. నువ్వు సమ్మర్లో ఏం చేస్తున్నావు, 3 సమ్మర్లో 9 నెలలు ఏం చేస్తున్నావు, 3 నెలల్లో వింటర్లో హాలిడేస్లో ఏం చేస్తున్నావు నువ్వు. 4th ఇయర్లో ఒక ప్రాజెక్ట్ 6 months బయటకు చేయొచ్చు కదా. మొత్తం కలిగితే సంవత్సరం అయింది కదా. ఈ సంవత్సరం జాబ్ కింద లెక్కేస్తాం మేము. మీరేమంటున్నారు, నాకు నువ్వు జాబ్ ఎవరో ఇస్తే కదా నాకు ఎక్స్పీరియన్స్ వస్తాను, మీరు దెబ్బలాడుతున్నారు పోయి. వాడేమంటాడు, నువ్వు చదువుతున్న 4 ఏళ్లలోనే 1.5 year జాబ్ చేయి. అది రీసెర్చ్ చేస్తావా, ప్రాజెక్టులు చేస్తావా, ఇంటర్న్షిప్లు చేస్తావా, సెల్ఫ్ ప్రాజెక్ట్ ఏదో చేయి. నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ అప్లై చేయి. నువ్వు అప్లై చేయడానికి రాలే, ఉపయోగం ఉంది, నువ్వు నాకు అర్థం అంటాడు. అందువల్ల మెడికల్ వాళ్ళు ఎలాగైతే చదువుతున్నప్పుడే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారో, మిగతా ప్రొఫెషన్స్ కూడా అదే పరిస్థితి. అందు గురించి చాలా డిగ్రీస్ ఇప్పుడు సైకాలజీలు, బయాలజీలు, ఏ రకరకాల కోర్సులు ఉంటాయి. చిన్న కాలేజీలో డిజైన్లు, లేకపోతేనేమో ఏ కోర్సులు చదువుతూ ఉంటారు, కెమికల్ ఇంజనీరింగ్లు అవి చదువుతూ ఉంటారు కదా. వీళ్ళకి ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ప్రాజెక్ట్స్ ఉండవు, ఇండస్ట్రీ ఉండదు, ఇంటర్న్షిప్ ఉండదు. వీడిని చదివేసాను, పాస్ అయిపోయిన 9.5 GPA వచ్చింది, సిబిఐటీలో చదివాను అంటాడు బయోటెక్నాలజీ వాడు. చదివే అయితే ఏంటని అడుగుతాడు. చదివి సర్టిఫికేట్ వచ్చింది కదా అని అడుగుతున్నాడు. దానికంటే వీడు బెటర్ కదా. ఏదో వంట, మీరు చెఫ్ కోర్స్ నేర్చుకున్నారండి, వంట ఏం చేస్తాడు, నేర్పిస్తాడు, స్టార్ హోటల్లో తీసుకుంటాడు. నీకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు కాన్ఫిడెంట్గా చెప్తారు. ఏ ఎక్స్పీరియన్స్ నాకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్ని డిష్లు అని నేర్చుకున్నాను నేను, ఈ డిష్లని నాకు వచ్చు, కావాలంటే టెస్ట్ పెట్టి నేను వండుతానంటాడు, తీసుకుంటాడు. చూసా, అంటే కోర్సులోనే స్కిల్ కలిసిపోవాలి. అన్ఫార్చునేట్ గవర్నమెంట్స్ మనం అలాంటి సిస్టమ్ పెట్టట్లేదు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తున్నాయి, మేము స్కిల్ నేర్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి అడ్మిషన్ తీసుకుంటారు. ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదండి, వాళ్ళు ఏమంటారు, 4 సంవత్సరాలు బీటెక్లో 2 సంవత్సరాలు మేము ట్రైనింగ్ ఇస్తాం, 1.5 year మేము ఇంటర్న్షిప్లు ఇప్పిస్తాం అని చెప్పేసి మోసం చేసి అడ్మిషన్లు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్కాలారో లేకపోతే రకరకాలు ఉన్నాయి కదండి, నెక్స్ట్ వేవ్ అని, ఇలా లేకపోతే మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు. యాక్చువల్గా నిజంగా వాళ్ళు ఎవరో ఇప్పించలేరు, అంత క్యాపబిలిటీ ఉండదు వాళ్ళకి. ఇప్పిస్తామని మోసం చేసి ముసుగులో తీసేసుకుంటున్నారు. 1.5 year ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు. ఈ మెరా అని చాలా వచ్చినాయండి ఇవన్నీ. సో వేద అని ఇట్లా వచ్చినాయి. వీళ్ళు ఇందులో ఒకసారి 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. అందులో మేబీ 100 మందిలో 10 మందికి ఇప్పించగలరండి. అసలు ఇప్పించలేరని నేను అనగానండి, మిగతా 90 మందికి ఉండదు. అటు డిగ్రీ రాదు, ఇటు స్కిల్ రాదు. అందుగురించే మీరు చదివిన చదువుకి స్కిల్ కింద దాన్ని కన్వర్ట్ చేయాలి అనుకుంటే కొంచెం మంచి ప్లేసెస్లో మాత్రమే, కాలేజీల్లో మాత్రమే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోతుంది. ఓకే. అండ్ సతీష్ గారు, ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్యాషన్ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో ఆ కోర్సులు ఎంచుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఎప్పటికీ కూడా మార్కెట్ డిమాండ్ అనేది చూసుకోవాలి అంటారా? అసలు ఏమంటే కోర్స్ ఇష్టం అన్న పిల్లలు ఎవరిని కూడా మీరు పట్టించుకోవద్దు. అసలు 100 మాట్లాడతారు వాళ్ళు, 100 కౌరులు చెప్తారండి. ఇంట్లో కూర్చొని సోఫాలో తన్ని పెట్టి కూర్చొని కౌరులు చెప్తారు. టీ ఇస్తే టీ తాగుతా, తన్ని పెట్టి పడుకుంటారు, మళ్ళీ టీవీ ఆన్ చేస్తాడు, చూస్తాడు. కానీ వీళ్ళ మాటలు పట్టించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఏం అవగాహన ఉండదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మధ్య తరగతి ఫ్యామిలీకి, లోయర్ ఫ్యామిలీస్కి ఉద్యోగం ద్వారానే సంపాదించడం తప్ప జీవనాధారం వేరేది ఉందా? మీరు చెప్పండి. మీరు ఎంతకాలం ఉద్యోగం చేస్తున్నారు, మీకు వేరే ఆధారం ఏంటి చెప్పండి? అసలు ఉద్యోగం చేయడమే కదా. అందువల్ల ఉద్యోగాల మీద బతకాలని అడిగారు అనుకోండి, మీరు బిజినెస్లు చేద్దాం, స్టార్టప్లు చేద్దాం, పక్కన పెట్టండి. 100లో 1 చేస్తాడు, పక్కన పెడదాం. జనరల్గా మనలాంటి ఫ్యామిలీస్ పిల్లలు ఇప్పుడు కూడా అండి డిమాండ్ ఉన్న కోర్సుకే వెళ్ళాలి, అందులో డౌటే లేదు. అసలు డిమాండ్ లేని దానికి వెళ్ళి నాకు సైకాలజీ ఇంట్రెస్ట్, లేకపోతే నాకు బయాలజీ ఇంట్రెస్ట్, లేకపోతే ఇంకోటి ఏదో ఫిజియాలజీ ఇంట్రెస్ట్, యాంథ్రోపాలజీ ఏం ఇంట్రెస్ట్ అండి? ఎవడండి జాబులు ఇచ్చేది ఎవడో? జాబులు లేనప్పుడు ఇంట్రెస్ట్ అని బాగా డబ్బు ఉందండి మీ దగ్గర, మీరు చదవండి, మీ ఇష్టం వచ్చినట్టు గంతులేండి, ఎవడొద్దండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దయచేసి డిమాండ్ లేని కోర్సుకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్లో డిమాండ్ ఉండాలి. అన్ఫార్చునేట్ గా గవర్నమెంట్ BA పెట్టిందండి. ఏంటంటే ఇంట్రెస్ట్ BAకి, ఎవడంటే BA వాడికి జాబ్ ఇచ్చింది, బీకామ్కి జాబ్ ఎవడతాడంటే? బీకామ్కి 10,000 కూడా ఎవడట్లేదు, 15,000 కూడా మార్కెట్లో BA కోర్సుకి ఎవడంటే జాబ్ ఇస్తాడు? ఎవడన్నా సైకాలజీ వాడికి జాబ్ ఇస్తాను చూసారు అలా భారతదేశంలో? ఎవడన్నా 10,000 15,000 కూడా ఎవరైనా జాబ్ ఇస్తున్నాడా? ఇవన్నీ పిల్లలకి చదవడానికి మ్యాథ్స్ భయం ఎత్తే బయాలజీ అంటాడు, బయాలజీ భయం ఎత్తేనేమో నీట్ ర్యాంక్ రాదు, భయం ఎత్తేనేమో సైకాలజీ అంటాడు, ఇది రాలేదంటే ఇంకోటి ఏదో చెప్తాడు. వీళ్ళందరూ భయంతో, చేతకాక, ఎఫిషియన్సీ లేకపోవడం వల్ల చెప్తున్న మాట.
ఇంట్రెస్ట్ అన్న పదానికి వాల్యూ ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ అంటాడండి ఎవడో పిల్లోడు జేఈలో ర్యాంక్ వచ్చినాడు, వాడు కంప్యూటర్ సైన్స్ అంటే ఇప్పుడు చూసాడు అసలు 11th 12th మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివాడు, జేఈ ఎగ్జామ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రాశాడు, కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ అని చెప్తాడు. ఏం ఇంట్రెస్ట్ అడిగి ఏం తెలిసాడు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి? ఏమైనా వాట్సాప్లో మెసేజ్లు కొట్టడమా, లేకపోతే సినిమాలు చూడటమా, లేకపోతే వీడియో గేమ్లు ఆడటమా? వీడియోలో గేమ్లు ఆడడానికి కంప్యూటర్ సైన్స్ అనుకుని సినిమాలు చూస్తే సినిమా డైరెక్టర్ అవుతానని చెప్పి కాదు కదండి ఇదంతాను. డెఫినెట్గా మీకు చాలా మందికి ఫీల్డ్ మీద అవగాహన ఉండదు. 99.9% ఆఫ్ ది పీపుల్కి బ్రెయిన్ ఉండదు, వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళకి ఆ ఫీల్డ్ మీద డెప్త్ అసలు అవకాశమే ఉండదు. ఎలా తెలుస్తుంది మీరు చెప్పండి? మీరే మీ పిల్ల చదువుతుందండి, కంప్యూటర్ సైన్స్ చదువుతానందే, కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుందో తెలుసా మీకు అసలు? ఆ పిల్లకే అందరూ చదువుతారు. ఇంట్రెస్ట్ అనేది నాసాకి వెళ్తానంటే తెలుసా? నాసా ఉద్యోగం ఎలా ఉంటుంది అనేది? గవర్నమెంట్ జాబ్కి వెళ్తానంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఏం తెలుసు మీకు గవర్నమెంట్ జాబ్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటో? ఇవన్నీ తెలియదండి. తెలియక మాట్లాడి చిన్నపిల్లల మాటల కింద తీసుకోవాలి తప్ప ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఫ్యామిలీస్ ఎప్పుడైనా సరే బతుకుదేరు చూసుకోవాల్సిందే. ఇది చాలా మందికి నచ్చదు. మీరేంటి సార్ అంత చీప్గా మాట్లాడతారంటే, నేను మిడిల్ క్లాస్ ఉండే, నేను అలా బతికిన ఉండే కదా, నేనేమి రిచ్ పర్సన్ కాదు కదా, నేను అలా బతికిన ఉండే కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే చదువుకునే కదా, డిమాండ్ ఉన్న కోర్సు చదవవలసిందే. కొంతమంది ఉంటారండి 100కి 5 మంది, ఎస్ డీప్ ప్యాషన్ ఉంటుందండి పాపం పిల్లలకి. కొంతమంది ఉంటారండి, ఒక 100కి 5 ఉంటారండి. 5గురిని మీరు గుర్తించడం రావాలి, అందరికీ గుర్తించడం రాదు. ఆ గుర్తించడంలో మీరేమనుకుంటారో మురిసిపోతారు తల్లిదండ్రులు. లేదంటే మా పిల్ల తెలివైందని చెప్తారు. మీరు మాట్లాడితే మా పిల్ల తెలివైంది ఎలా పోతున్నాను? ఈ కౌన్సిలింగ్ వచ్చిన పేరెంట్స్ మాట ఎలా చచ్చిపోతున్నాను అసలు నేను. ప్రతి ఓడంత మా పిల్ల తెలివైంది కాదండి. సో వాళ్ళు మాటలు ఏది కూడా మీరు సీరియస్గా తీసుకోకూడదు, మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఏమంటే ఒక బట్టలు కొనుక్కోవాలంటే మీరు హైదరాబాద్ 100 షాపులు తిరుగుతారే, ఒక పెన్న కొనుక్కోవాలంటే తిరుగుతారే, ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 4 ఏళ్ళు తిరుగుతారే హైదరాబాద్ మొత్తాన్ని. ఏదో ఒక కాలేజీ ఒక కోర్సు నేర్చుకోవాలంటే ఏం మాట్లాడకుండా ఎవడో చెప్పిన ఎలా అంటారు నాకు అర్థం కాదు. ఏదో అపార్ట్మెంట్ స్థలం ఓ 10,000 2,000 3,000 లాస్ అవుతుంది మహా అయితే, గజం తేడా వస్తే. ఒక ఇల్లు తేడా జరిగితే ఏముంటుంది? ఇది కాదు ఇంకొక ఇంట్లోకి వెళ్తారు. ఒక చిన్నది సెలెక్ట్ చేయాలంటే ఎవడన్నా అపార్ట్మెంట్ కొనడానికి వెళ్తే హైదరాబాద్ లో చిన్న నెగిటివ్ పాయింట్ చెప్తే, అయ్యి బాబు ఒక నెగిటివ్ పాయింట్ ఉందా, నేను కొన్నాను చెప్తారు. మీరు ఏంటి 9 పాజిటివ్ పాయింట్లు ఉన్నా? ఇక్కడ అలా కాదు. కోర్సులో ఎవడన్నా 10 నెగిటివ్ పాయింట్లు చెప్పి ఒక పాజిటివ్ పాయింట్ చెప్పాడు అనుకోండి, ఒక పాజిటివ్ పాయింట్ మీద వెళ్తానంటారు. అంతే కదండి. మీరు స్థలం కొనాలి, ఓ బట్టలు కొనాలి, ఓ బంగారం కొనాలి, లేకపోతే ఒక పెళ్లి చేయాలి, పిల్లలకు పెళ్లి చేయాలి. 100 రకాలుగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి కోర్సుకి వెళ్ళినప్పుడు ఎందుకు కాలేజీ గురించి ఇప్పుడు 100 రకాలుగా ఎందుకు ఆలోచించరు? ఇక్కడేమో పాజిటివ్గా ఆలోచిస్తారు సైకాలజీ కోర్సుకి, అక్కడ మాత్రం లేదురా పిల్లడు అంతా బాగానే ఉంది, కొంచెం తేడా ఉంది, కొంచెం నల్లగా ఉన్నాడు, కుదరదు. అన్ని బాగున్నాయి, జాబ్ ఉంది, ఆస్తి ఉంది, పొడుగ్గా ఉన్నాడు, మంచోడు, నల్లగా ఉన్నాడు కాబట్టి ఒక్క మైనస్ పాయింట్ ఉంది కదా, పెళ్ళి వద్దని చెప్తున్నారు కదా మీరు. మరి ఇక్కడ కోర్సుకి వెళ్ళినప్పుడు కూడా సైకాలజీలో వెళ్తే 100లో 5గురికే జాబ్ వస్తుంది కదా, 98 మందికి రాదు కదా అంటే ఏమంటారు తెలుసా? ఈ 5గురికి వస్తుంది కదా, మా పిల్ల అందులో ఉంటుందని చెప్తున్నారు మీరు నాతో. ఇక్కడేమో పాజిటివ్గా తీసుకుంటున్నారు, నెగిటివ్ వద్దు అంటున్నారు. పిల్లకి పెళ్లి చేయాలంటే మాత్రం నెగిటివ్ పాయింట్ తీసుకుంటారు. చూడండి ఎంత తేడానో. అంటే మనిషి ఆలోచన విధానం అంత వరస్ట్ అండి. అందుకనే మోస్ట్ డేంజరస్ క్రియేచర్ ఏదైనా భూమి మీద ఉందంటే మనిషే. ఓకే సతీష్ గారు, అంటే ఇప్పుడు ఏంటంటే మనకి కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా కానీ ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి చాలా డిఫరెంట్ ఉండే. సో అసలు మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్కి ఈ యొక్క సమ్మర్లో అయితే కూడా ఈ యొక్క ఆన్లైన్ కోర్సులు బెటర్ అంటారా, లేదా ఆఫ్లైన్ కోర్సెస్ బెటర్ అంటారా? కాదండి, ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు కరోనా అనేది లేదు, ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ బెటర్ అండి. ఓకే, కరోనా తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేయవలసి వచ్చిందంటే ఎప్పుడైనా సరే నేనేం చెప్తున్నానంటే పిల్లలందరికీ ఆఫ్లైన్ చేయండి అమ్మా, ఒకటి అడిషనల్గా ఆన్లైన్ చేయండి. మళ్ళీ సాయంత్రం మాటలు మొబైల్తో పట్టు కూర్చోకుండా 2 ఆన్లైన్ వేసేయండి బరువు, ఒక ఆఫ్లైన్ వేసేయండి, అసలు గొడవ ఉండదు. ఓకే, మీరు ఒకటి వేసారనుకోండి అటు సగం చేస్తాడు. అందుకని మాకు ఎవరైతే ఇంటర్న్షిప్కి వెళ్తున్నారో అందరికీ ఏం చెప్తున్నాం తెలుసా? ఒకటి 2 ఆన్లైన్ వేసుకుంటారో బరువు అని చెప్తున్నాం, ఒకటి ఆఫ్లైన్ వేసుకోమంటున్నాం, గొడవ ఉండదు. ఇంకా నేను వదిలేస్తే మొబైల్తో ఉంటారు కదా, దానికంటే ఇదే బెటర్ కదా. ఓకే. అండ్ నిజంగా అంటే ఏంటి ఈ సమ్మర్ కోర్సులు అంటే చాలా మంది ఏంటంటే ఫ్యూచర్ కోసం కష్టపడతారు, ఈ కోర్స్ నేర్చేసుకొని సర్టిఫికేట్ తెచ్చేసుకుంటే సరిపోతుంది అంటారు. నిజంగా ఈ సమ్మర్ కోర్సులో నేర్చుకునేటువంటి ఈ ఎడ్యుకేషన్ అండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్కిల్ అది నిజంగా ఈ ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుంది అంటారు. అండ్ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి యొక్క ఈ సమ్మర్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా బెనిఫిట్ ఉంటుందంటారు. ఎప్పుడైనా మీరు నేర్చుకున్న కోర్సులో వర్త్ ఉంటే అది ఉపయోగం ఉంటుంది. మీరు కోర్సు నేర్చుకుని కోర్సు ఎవడో డబ్బులు కడితే ఏదో కోర్సు ఇస్తానని చెప్పి ఏదో మోసం చేసి ఏదో ఆ కోర్సు ఈ కోర్సు ఆన్లైన్ కోర్సుకి అత్త కదండి. కోర్సుల్లో కూడా డెప్త్ ఉంటుంది కదండి. సమ్మర్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ అండి ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో. మీరు మంచి కంపెనీలో జాబ్ చేశారండి, ఉదాహరణకి సరే ఏదో ఫేస్బుక్లోనో హెచ్సిఎల్ కంపెనీలోనో టీసీఎస్లోనో ఇన్ఫోసిస్లోనో సమ్మర్లో ఇంటర్న్షిప్ వచ్చింది చేశారు, మరి ఎక్స్పీరియన్స్ కాదని ఎలా అంటారండి అసలు మీరు? దాన్ని మీరే చెప్పండి. అలా కాకుండా ఏదో చిన్న దాంట్లో ఏదో ఊరు పేరు లేని దాంట్లోకి వెళ్ళారనుకోండి ఉపయోగపడదు కదా. అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ ఉందండి, మంచి ఐఐటీలోనో లేకపోతే మంచి కాలేజీలోనో యూఎస్లోనో మంచి కాలేజీలో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ ఏదో చేశారండి. ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులో ఒకటి మాత్రం చాలా బాగా గుర్తొచ్చిందండి, కంపల్సరీగా బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ప్రతి ఆన్లైన్ కోర్సు చేసిన ప్రతి విద్యార్థి కూడా ఇచ్చే సలహా ఏంటంటే ఆ కోర్సుకి తగ్గ ప్రాజెక్ట్ కూడా అందులో ఉండాలి కోర్సులో. ఇప్పుడు కొత్తగా ఐఎస్ ఒక ప్రోగ్రామ్ పెట్టండి, ఐడియాస్ అండి, IDEAS.
గూగుల్ చేయండి. 7 వీక్స్ ప్రోగ్రామ్ పెట్టాడండి. ఎక్సలెంట్గా 4 వారాలు ప్రాజెక్ట్ పెట్టాడండి. 3 వారాలే థియరీ కోర్స్ పెట్టారు. అర్థమైంది కదా నా పాయింట్ మీకు? అంటే ఏంటి, థియరీ కోర్సు 3 వారాలు నేర్చుకుని 4 వారాలు ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆన్లైన్ కోర్సుల్లో 50% ప్రాజెక్ట్స్ ఉండాలి. ఓన్లీ థియరీ కోర్సు ఉన్న కోర్సు నేర్చుకుంటే మీకు ఉపయోగపడదు. ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని మీరు అలాంటి కోర్సెస్ మీరు ఎంచుకోవాలండి. ఓకే. అండ్ చూస్తున్నారు కదండి, కెరీర్ అండ్ జాబ్స్లో మీరు సార్తో పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అంటే సార్ పర్సనల్ నెంబర్ వచ్చేసి 9441887814. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు సార్తో పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు సార్తో సంప్రదింపులు జరపవచ్చు. అండ్ అలాగే కెరీర్ గైడ్ లైవ్ షోలో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే లైవ్లో మీరు సార్తో మాట్లాడవచ్చు. అండ్ సతీష్ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ కోర్సులు అంటే ఒకదానికి మించి ఒకటి కోర్సులు ఎలా అయితే పుట్టుకొచ్చాయో దానికి తగ్గ ఫీజులు కూడా అదే విధంగా ఉన్నాయి. నిజంగా ఈ సమ్మర్ కోర్సులో ఈ ఫీజులు ఈ యొక్క సామాన్యులకి అందుబాటులో ఉన్నాయంటారా? ఎప్పుడునండి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి సమ్మర్ కోర్సులు అన్నీ కూడా ఫీజులు తక్కువే. ఓకే. ఆల్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, ఐజర్స్, ఇస్రో కానీ, బార్క్ కానీ, TIFR కానీ ఇలాంటి గవర్నమెంట్ ప్రెస్టేజెస్గా ఉన్న ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ చాలా నామినల్ అండి. 10,000, 20,000 అలా ఉంటాయి. అంటే కొన్ని ఏమన్నా ఉంటే కొంచెం 50,000 అలా ఉండొచ్చు. ప్రైవేట్ వాళ్ళు మింటింగ్ చేసేస్తారు, మన లూటింగ్ చేసేస్తారు మమ్మల్ని. ఇప్పుడు ఎవడో ప్రైవేట్ వాడు వస్తాడు, ఈ సమ్మర్ అంతే 1 year, ఈ 2 నెలల్లో మిరాకిల్ చేసేస్తాను, ఈ కోర్సులు చేస్తాను, అది నేర్పిస్తాను, ఆ జాబ్ ఇప్పిస్తాను అంటాడు. చూసారా ఈ అమీర్పేట బ్యాచ్ చూసారా? ఇది కంప్లీట్ గా 100% మీకు మోసపూరితమైనటువంటి విధానమే. సో అందువల్ల ఏంటంటే అథెంటికేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా చాలా NGOs ఉన్నాయండి. ఇప్పుడు మీకు హార్వర్డ్ ఉందండి ఉదాహరణకి. హార్వర్డ్ స్కూల్లో ఆన్లైన్లో కోర్సు ఫ్రీగా ఇస్తున్నాడు. ఎందుకంటే పెద్ద కాలేజీ లేదు కదా ప్రపంచంలో. అలాంటివి మీరు ఆన్లైన్ చేయండి, తప్పే ఉందండి. అలా పెద్ద పెద్ద కాలేజెస్, పెద్ద పెద్ద సంస్థలు ఇచ్చి ఏవైతే ఉంటాయో అవి ఫీజులు తక్కువే ఉంటాయండి. ప్రైవేట్ వాళ్ళే కదండి మీరు దోచేసేది. ఆ ప్రైవేట్ వాళ్ళు అంత డబ్బులు అవసరమని అడిగితే సమ్మర్ కోర్సులు అవసరం లేదు. గవర్నమెంట్ ఇవి మంచివి మాత్రమే చేయండి, ప్రైవేట్వి మీరు 1 లక్షలు కట్టి కట్టవలసిన అవసరం లేనే లేదు. ఆ సర్టిఫికేట్ వాల్యూ లేదు, అసలు స్కిల్ కూడా రాదు, దాన్ని ఎవడో పట్టించుకోడు. ఓకే అండి. అంటే మనం ఏదైతే ఉందో ఈ కోర్స్ తీసుకునేటప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా స్టూడెంట్స్ కి సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ పక్కన పెట్టేసి మనం ఏదైతే ఉందో ఇప్పుడు మార్కెట్ డిమాండ్ కూడా చూసుకోవాలి అన్నారు. అండ్ చాలా విషయాల్లో ఏంటంటే తల్లిదండ్రులు కూడా జోక్యం ఎక్కువగానే ఉంటుంది పిల్లల యొక్క కోర్సెస్ తీసుకునే విషయంలో, వాళ్ళు చదివేటువంటి చదువులు. ఎంతవరకు ఈ జోక్యం ఉండాలి అంటారు తల్లిదండ్రులు? కాదండి, పూర్తి అవేర్నెస్ తో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ వస్తారండి. వాళ్ళ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి మేము నాలెడ్జ్ ఇస్తాం కదా, ఆ నాలెడ్జ్తో వాళ్ళు పిల్లల్ని మోటివేట్ చేయండి, తప్పలేదు. మీరే ఉన్నారండి యాజ్ అ మదర్, మీకు పూర్తిగా నాలెడ్జ్ లేదు కానీ ఉందని మీరు అనుకుంటున్నారు, మీరు చేయకూడదు. ప్రాబ్లం ఏంటంటే లేదని అనుకుంటే పర్లేదు, నా దగ్గరికి వస్తారు. ఇష్యూ ఏంటి తెలుసా, ఉందని మీరు అనుకోవడమే ఈ సొసైటీ అన్రెస్ట్ రీజన్. చాలా మందికి మీకు నాలెడ్జ్ బ్రెయిన్ ఉండదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వాడు ఇగో హట్ట ఒప్పుకోడు. చదువు కెరియర్ కి సంబంధించి నేను చెప్తున్నాను కదండి, ఆన్ ద స్క్రీన్ ఎన్నో 100 సార్లు చెప్పాను, ఛాలెంజ్ చెప్తున్నాను. 1% ఆఫ్ ది పీపుల్ కూడా నాలెడ్జ్ ఉండదు. ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రిన్సిపల్ కాదు కదా, కాలేజీ కాదు కదా, ఎవరికే తెలియదు. ఎందుకంటే అంత డెప్త్ ఉన్న ఫీల్డ్ అండి అది. సరే ఇది పొలిటికల్లో లేకపోతే ఎంటర్టైన్మెంటో కాదు కదండి. సో ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయండి. ఇన్నిట్ల మీద డెప్త్ నాలెడ్జ్ ఎందుకు ఉంటుందండి మీరు చెప్పండి? ఏదో ఉద్యోగం చేసుకుంటారండి, మీకు ఎందుకు ఉంటుంది నాలెడ్జ్ చెప్పండి? ఇప్పుడు మీడియాలో ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన మీడియాకి సంబంధించినటువంటి అన్ని కాలేజీలు, అన్ని కోర్సులు, అన్ని ఆపర్చునిటీస్ మీకే తెలియదు కదా. 15 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నంత మాత్రాన మీకు తెలియని రూల్ ఏమైనా ఉందా? లేదు. ఎవడో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు, మెకానికల్ చదివాడు, తెలియని రూల్ ఏమైనా ఉందా? లేదు. అందువల్ల జనరల్ గా అంటే ఎప్పుడు కూడా అంటే చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి తెలియదు, తెలుసని మోకత్తంగా అనుకుని వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసి పాడు చేసేస్తున్నారు. వాళ్ళు రాంగ్ స్కూల్స్ లో వేయడం, రాంగ్ కోర్సులు వేయడం, రాంగ్ కాలేజీలు వేయడం. వాడు ఒప్పుకోండి, నేను చదువుకున్నాను కదా అని చెప్పి వాడికి ఇగో అట్ అవుతుంది. వాడికి నేను చదువుకున్నాను కదా, గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చాను కదా, అప్పుడు పాలిటెక్నిక్ చదివచ్చాను కదా, అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను కదా, నేను బాగుపడ్డాను కదా, నా కొడుకు ఎందుకు బాగుపడ్డా అని చెప్పి దాన్ని నెత్తి మీద పడిపోతున్నాడు వెళ్ళిపోయి. అట్లా ఉండదండి. అప్పుడు రోజులు వేరు, అప్పుడున్న కోర్సులు వేరు, అప్పుడున్న టఫ్నెస్ వేరు, అప్పుడున్న కాంపిటీషన్ వేరు. సో అందువల్ల ఏంటంటే చాలా వరకు కూడా అంటే నాలెడ్జ్ ఉండదండి పేరెంట్స్ కి. సో దయచేసి పేరెంట్స్ కి నాలెడ్జ్, పూర్తిగా నాలెడ్జ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో చక్కగా పిల్లల దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. అలా అని చెప్పి పిల్లలు చెప్పింది వింటారంటే వినకండి. చిన్నపిల్లలు తెలియదండి, వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు. కానీ అది వినకూడదని మీకు తెలియాలన్నా కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ చెప్తారు వాళ్ళు. అది కరెక్ట్ అని మీకు తెలియాలన్నా కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. చాలా వరకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల, క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అందు గురించేనండి ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ నా లోగోలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను 20 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు కూడా నా సెమినార్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తానండి, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటానండి. నేను బలంగా నమ్మి పాయింట్ అండి అది. నేను ఓన్గా అవేర్నెస్ ఉంటే మనిషి ఎలాంటిదైనా సాధించగలడు. మీకు పలానా చోట పలానది ఉందని అంటే మీరు వెళ్ళి పట్టుకుంటారు దాన్ని. తెలియకపోతే మీరు మీరు ఎంత గొప్ప వంట చేస్తారండి, తినేవాళ్ళు లేడు. వండుతాకి ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కోవాలో తెలియదు. ఏం ఉపయోగం అండి? ఎప్పుడు కూడానండి మీరు మంచి హోటల్, హైదరాబాద్లో మంచి హోటల్ చెప్పగలిగే కెపబిలిటీ ఎవరికి ఉందే? ఉన్నవాడికి వెళ్ళాలి.
మీ దగ్గర 500 రూపాయలు ఉంది, మంచి హోటల్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు. హైదరాబాద్లో మంచి హోటల్ అంటే ఒక్కొక్కడు ఒక పేరు చెప్తాడు, కానీ నిజంగా మంచి హోటల్స్ 2-3 ఉంటాయి. మీ టేస్ట్ అది కూడా ఎలాగా మీ టేస్ట్ తగ్గట్టుగా, మీ ఏజ్కి తగ్గట్టుగా, మీరు ఏం తిందాం అనుకుంటున్నారో తగ్గట్టుగానే హోటల్ చెప్పాలి నేను. ఇట్స్ నాట్ తాజ్ హోటల్ బెటర్ కదా హైదరాబాద్, తాజ్ హోటల్ అలా చెప్తాను నేను. మిగతా పారామీటర్స్ కన్సిడరేషన్ చేయాలి కదా. మీరు ఎంత డబ్బులు పెట్టగలరో, మీరు ఏం చేయగలరు అంత పెట్టాలి కదా. నెక్స్ట్ పాయింట్, మీరు కష్టపడి వెళ్ళారు, 500 రూపాయలు పెట్టారు. అక్కడ కరెక్ట్గా మీరు వెళ్ళిన టైంకి బఫేనో లేదా వంటోడో మంచోడు ఉండాలి, పెట్టాడు. ఐటమ్ మీరు అనుకున్న ఐటమ్ దొరకాలి, దొరికింది తిన్నారో, తినదా డైజెషన్ అవ్వాలి. ఈ మొత్తం సీక్వెన్స్ లో ఏ ఒక్కటి పోయినా మొత్తం ప్లాన్ పోయినట్టే కదా. కెరీర్ అంతే. మీరు డబ్బులు, మీ కాలేజీ, మీరు చదువు, మీ పెర్ఫార్మెన్స్, మీ సమ్మర్ ప్రాబ్లం, మీ ఇది లేదా జాబు, దాని స్టెబిలిటీ ఆఫ్ ది జాబు, డిమాండ్, సప్లై, ఇలాగా 100 ఉంటాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను హోటల్కి వెళ్ళి తినేస్తాను అంటే సరిపోదు, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి కదా. మీ డబ్బులు తగ్గట్టు బెస్ట్ హోటల్, మీ టేస్ట్ తగ్గట్టుగా బెస్ట్ హోటల్ చెప్పి కూడా దొరకదు హైదరాబాద్లో. ఫస్ట్ మీరు 20 ఏళ్ళ నుంచి ఉన్నారండి, మంచి శారీ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలియదండి. తెలిసిన మీరు అనుకుంటే మీ అమాయకత్వం అది. మంచి రేట్లో, మీకు అనువుగా ఉండే రేట్లో, బెటర్గా ఉన్నటువంటి టేస్ట్తో, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ డిజైన్ మీరు ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు, వెళ్ళారు అక్కడ 10,000, ఇంకో చోట 5,000 ఉండొచ్చు. అది తెలియదు కదా. మీరు హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన్ని మీరు పెద్ద గొప్ప శారీలు కట్టిన ఎక్స్పర్ట్ అవడం వల్ల మాత్రం మీకు తెలియని రూల్ లేదు కదా. అలా తెలిస్తే ఇన్ని జ్యువెలరీ షాపులు ఎందుకుంటాయి, ఇన్ని బట్టల షాపులు ఎందుకుంటాయి, మోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఎందుకుంటారో. మనకి బ్రెయిన్ లేదు కాబట్టి ఇన్ని పెరిగినాయి. అక్కడ లలిత జ్యువెలరీ వచ్చాడు, ఇంకొకటి వచ్చాడు పక్కన పెట్టండి. ఎప్పుడు నండి జనాలకి జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్, ఎవడో చెప్పాడు, ఆడు చెప్పాడు, అందరూ చెప్పారు కదా సతీష్ గారు మీరు ఏంటి వెరైటీగా చెప్తారంటారు. అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ కాదు వాళ్ళ కెరియర్ లో, వాళ్ళు ఫెయిల్యూరే కదా. ఇంకా ఆడు చెప్పిన దానికి వాల్యూ ఏంటి? అందరూ ఫెయిల్యూర్, మనమే కాదు. ఆ 2% ఆఫ్ పీపుల్ సక్సెస్ ఉంటారండి, నేను కాదు. 2%, ఆ 2% ఆఫ్ పీపుల్ పట్టుకుని మీరు తెలుసుకోవాలి. అదండి బెస్ట్ గా షాపింగ్ చేసే వాళ్ళు హైదరాబాద్ సిటీ మీద 2-3% ఉంటారు, అందరూ ఉండరు. ఇప్పుడు బంగారం కొంటారండి, మీరు బంగారం కొని మీరు బంగారం చేసుకుని చేయాలండి. రకరకాల షాపులకు అందరూ వెళ్తారు కదండి. చాలా మంది చీటింగ్ కూడా చేయబడుతున్నారు కదా. చాలా మంది కాలేజీకి వెళ్ళి మరి 4 లక్షలు 5 లక్షల ఫీజు ర్యాంకులు రావట్లేదు కదా. మీరు అందరూ తెలివైన వాళ్ళు కాదని అంటారు కదా. మరి తెలివైన వాళ్ళు అయితే అందరూ ఎందుకు మోసపోతున్నారు? మరి వీళ్ళందరూ తెలివైన వాళ్ళు అయితే సర్టిఫికెట్లు, ఏఐసిటీ అప్రూవల్ లేని డిగ్రీస్, యూజీసీ అప్రూవల్ లేని డిగ్రీస్, లేకపోతే అలా వాల్యూ లేని సర్టిఫికెట్స్ కోర్సులకి ఎందుకు జాయిన్ అవుతున్నారు? మరి జాబ్ ఇస్తారని చెప్పి మోసం చేస్తే 5 లక్షలు 6 లక్షల కన్సల్టెంట్ ఎందుకు కడుతున్నారు? అమెరికా పంపిస్తానంటే చెప్తే చెత్త కాలేజీలకి వెళ్తారంటే కన్సల్టెంట్కి వెళ్ళి ఇదే ఫ్లై అయ్యో లేదా ఐడీపీయో లేదా ఇంకో కన్సల్టెంట్కి డబ్బులు ఎలా కడుతున్నారు? మీరు అందరూ మోసపోబట్టే కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక పిల్ల ఆ బండి సంజయ్ కూతురుకి మోసపడి హనీ ట్రాప్ అని చెప్పి చెప్తున్నారు. ట్రాప్ ఆ అమ్మాయి మోసపోయింది కదా. మరి మోసపోయింది కదా. సొసైటీలో 98% ఆఫ్ ద పీపుల్ మోసపోతున్నారు. మరి వాళ్ళకి బ్రెయిన్ ఉందని మీరు ఎందుకు చెప్తున్నారు అంటాను. అసలు బ్రెయిన్ ఉంటే మోసపోకండి. మరి అయితేనే బ్రెయిన్ లేదు కాబట్టే కదండి మోసపోతున్నారు. అది షాపింగ్ ద్వారా మోసపోతున్నారా, చదువు ద్వారా మోసపోతున్నారా? పెళ్ళి అయిందండి, మొగుడిని సెలెక్ట్ చేసుకోవడం చేత కావట్లేదు కదా చాలా మందికి. ఎందుకు డైవర్స్కి వెళ్తున్నారు వీళ్ళు చెప్పండి. 4 ఏళ్ళు లవ్ చేసిన గెస్ చేయలేకపోతున్నారు మీరు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనకాల తిరిగి లవ్ చేసిన గెస్ చేసి మంచి మొగుడని మీరు చేయలేకపోతున్నారు కదా. మీరు చేయగలుగుతున్నారా? నాంపల్ కోట్ల రోజుకి 100 కేసులు ఎందుకు వస్తున్నాయి? ఫెయిల్యూర్ సిస్టమ్ ఇది నా మాట ఎవరికి నచ్చదు. ఎవడన్నా రమ్మనండి, ఇది ఫెయిల్యూర్ కాదని నన్ను ప్రూవ్ చేయమని చెప్పండి. దమ్మున్నాడు ఎవడన్నా రమ్మనండి. అసలు 100 కాదు 1000 చెప్తాను ఎగ్జాంపుల్స్. జనరల్గా ఎప్పుడునండి మీరు వైట్ పేపర్లో ఉండాలి. సరే వైట్ పేపర్లో ఉండి ఎవడైతే ఆ 2% 3% అని పట్టాలి. మీకు అదృష్టం ఉంటే దొరుకుతాడు, కూడా తెలివి ఉంటే దొరకడు. అదృష్టం కూడా ఉండాలి కదా ఇందులోనూ. సో అందు గురించేనండి ఎప్పుడునండి చాలా ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సినిమా వాళ్ళు అందరికీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయగలుగుతున్నారా? వాడి దగ్గర రూపాయి అంటే 100 రూపాయలు చేయగలుగుతున్నాడు, నువ్వు నేను చేయగలుగుతున్నావా? వాడికి ఆపర్చునిటీస్, వాడికి ఉన్న తెలివి మనకెందుకు ఉందంటే ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఇది ఏదైతే ఉంటాయో అవేర్నెస్ కానీ మాక్సిమం 5% ఆఫ్ ది పీపుల్కే ఉంటుందండి. వాళ్ళే రూల్ చేస్తారు ప్రపంచాన్ని. రేవంత్ రెడ్డి గారికి అవేర్నెస్ ఉంది కాబట్టి రూల్ చేయగలుగుతున్నాడు కదా, సీఎం అయ్యాడు కదా. మరి అదే పార్టీలో ఉన్న చాలా మంది వాళ్ళు ఎందుకు అవ్వలేదు? ఇవన్నీ కూడా అదే చెప్తున్నానండి. జనరల్గా మీకు అదృష్టం అనేది లాస్ట్ పక్కన పెట్టండి. అవేర్నెస్ అండి, ద మోర్ అండ్ మోర్ యూ షుడ్ గెట్ ద మోర్ అవేర్నెస్. ఎప్పుడైతే ఎవరికైతే ఉందో అది ఓపెన్ మైండ్తో మీరు తెలుసుకోగలుగుతారో, డీప్గా డిగ్ చేయగలుగుతారో, దెన్ యూ కెన్ టేక్ ద మోర్ బెటర్ డిసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు. సో చూసారు కదండి ఈరోజు కెరీర్ అండ్ జాబ్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.